2019 ఎన్నికల ప్రచారంలో పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు గారు ఎస్సీజెడ్ల పేరుతో పేదల భూములు లాక్కుంటున్నాడు, కబ్జా చేస్తున్నాడు, తన అనుచరులకు కట్టబెడుతున్నాడు అని ఆరోపణ చేసుకొచ్చాడు. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు 2024లో టీడీపీతో పొత్తు పెట్టుకున్నాడు, చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నాడు. 2019లో కనపడిన అవినీతి 2024లో పవన్ కళ్యాణ్కి కనపడలేదా? టీడీపీతో పొత్తు పెట్టుకుని తన కార్యకర్తలందరినీ టీడీపీ జెండా కూలీలుగా మార్చాడు పవన్ కళ్యాణ్. లోకేష్ తన అవినీతి సొమ్ముతో ప్రతి నియోజకవర్గంలో 25 కోట్ల రూపాయలు ఖర్చు చేయడానికి, ఎన్నికల్లో ఖర్చు చేయడానికి ప్రతి నియోజకవర్గానికి పంపిస్తున్నాడు అని ఆరోపణ చేశాడు 2019లో పవన్ కళ్యాణ్. అదే పవన్ కళ్యాణ్ ఇప్పుడు లోకేష్కి అన్నయ్యాడు, లోకేష్ పవన్ కళ్యాణ్కి తమ్ముడయ్యాడు. ఇప్పుడు లోకేష్ అవినీతి పవన్ కళ్యాణ్ కనిపించట్లేదు. 2019 ఎన్నికల్లో ఏదైతే ఆరోపణ చంద్రబాబు నాయుడు గారి మీద చేశాడో పవన్ కళ్యాణ్, అదే ఆరోపణ ఇప్పుడు జగన్ గారి మీద చేస్తున్నాడు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా పేదల భూములు లాక్కుంటున్నాడు అని ఆరోపణ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్. ఈ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం. రాష్ట్ర ప్రభుత్వాలను అమలు చేయండి అని ఒత్తిడి తీసుకొస్తుంది. ఈ మాత్రం పవన్ కళ్యాణ్కి తెలియదా? బీజేపీతో పొత్తులో ఉన్నాడు కదా. వంకలేనామో డొంకంతా తిరిగిందని ఏ ఆరోపణ లేక ఈ భూములు ఆరోపణ ఒకటి పట్టుకున్నాడు పవన్ కళ్యాణ్. పాడిందే పాటరా పాసుపల్ల భద్రయ్య అని 2019లో చంద్రబాబు నాయుడు గారి మీద అదే ఆరోపణ చేశాడు. ఇప్పుడు జగన్ గారి మీద అదే ఆరోపణ చేస్తున్నాడు పవన్ కళ్యాణ్.